మాకు ఇల్లు లేదు. ఇల్లు మాట్లాడు ముందుకి. మాకు ఇల్లు లేదు, ఇది భూమి లేదు, ఏం లేదు సారు. ఇక నీళ్ళు మోసినాము, బాత్రూంలో ఉన్నా నేను సారు. బాత్రూంలో ఉన్నా సారు, చెప్తున్నా కదా, ఎన్నుండి కదా, కాలు మొక్తా. ನೀಕೆ ಎಸ್ತವಯ್ಯ ಈಕೋ ಸರ್ ನಾ ಹೇಳ್ತಾ ನೋಡಿ ಸಂಜೆ ಬಂದಿನ ಮೇಲೆ ಒಂದು ತಮ್ಮಿ ನೀರು ತಂದಿಲ್ಲ ನಾವು ಹೊರಕ್ಕೆ ಮನೆ ಲಾಸ್ ಆಗ್ಯಾನವ ಮಂದಿ ಮಾಡೇ ಲಾಸ್ ಆಗ್ಯಾನ ನೋಡ್ರಿ. ನಮ್ಗೆ ಸೇವೆ ಮಾಡ್ಯಾನ, ನೀರು ಬಂದವ, ನೀರು ಕೊಂಡಿದ್ದೆವು. ಗರಿ ಮಂದಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ಒಳ್ಳೆಗೆ ಮಾಡ್ಯಾನ. ಆ ಬಂದ ಬೆಲೆ ಒಂದು ತಮ್ಗೆ ನೀರು ತಂದಿಲ್ಲ ನಾವು, ಎಲ್ಲರಿಗೆ ಒಳ್ಳೆಗೆ ಮಾಡ್ಯಾನವ. మరి అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కొడుకులకు కూడా వారి ఇల్లు కావాలని కూడా కోరుతున్నారు ఎస్సీ కాలనీలో. అట్లా చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. మరి ఇదైతే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది ఇల్లు. ఇట్లాంటి ఇల్లు చాలా ఉన్నాయి. అంటే అన్నీ మనం చూపించలేకపోవచ్చు, కానీ ఎస్సీ కాలనీలో చాలా ఇట్లాంటి ఇల్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము మరి ఇప్పటి వరకు 1 సంవత్సర ప్రజాపాలనలో ఇప్పటి వరకు ఒక్క అధికారి వచ్చి ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి లేదనే విషయంలో ఎక్కడ కూడా విచారణ కానీ ఎంక్వైరీ కానీ చేయలేదు. కేవలం వాళ్ళే మరి ఎంక్వైరీ చేసినట్టుగా మాత్రం కొన్ని పేర్లు ప్రకటిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు రేషన్ కార్డుకు సంబంధించి 53 మందికి మాత్రమే అర్హులు ఉన్నారు. వాళ్ళకు మరి ఏది వెరిఫికేషన్ చేయమని నిన్న 53 పేర్లేం పెట్టింది రేషన్ కార్డుకు సంబంధించి. మొత్తం ఊరు మొత్తంలో దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి ఈరోజు రేషన్ కార్డులలో పేరు లేవు. మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డు ఇవ్వలేరు. 2014 నుంచి ఈ 2025 వరకు ఈరోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, 2014 తర్వాత పుట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. కాబట్టి ముఖ్యంగా ఈరోజు అంబవ చెప్పింది, చాలామంది చెప్తా ఉన్నారు, పెన్షన్ కూడా కొత్త పెన్షన్ కూడా గత ప్రభుత్వం కొత్త వాళ్ళకు అమలు చేయలేదు. కొత్త వాళ్ళకు పెన్షన్ కూడా మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి చాలామంది విడోస్ ఉన్నారు, చాలామంది వృద్ధులు ఉన్నారు, మళ్ళీ చాలామంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు పెన్షన్ రావాల్సింది. 2014 తర్వాత పుట్టినటువంటి వాళ్ళకు రేషన్ కార్డులలో పేరు రావాల్సింది. తర్వాత 2014 తర్వాత 25 వరకు పెళ్ళైనటువంటి వాళ్ళ మరి గృహిణులకు వాళ్ళకు కూడా రేషన్ కార్డులో పేరు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. అంటే ఈ 10-11 సంవత్సరాలుగా ఇల్లులు పెండింగ్ ఉన్నాయి, తర్వాత పెన్షన్ పెండింగ్ ఉన్నాయి. ఇట్లా చాలామందికి చాలా రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మరి ముఖ్యంగా పెన్షన్ కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులలో పేర్లు కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, ఇవి నిజంగా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఇవే. కాబట్టి దీంట్లో ఎవరికైతే మరి రేషన్ కార్డులలో పేర్లు లేవో వాళ్ళందరికీ ఈరోజు మీరు ఇచ్చిన 13 పేర్లే వెరిఫికేషన్ చేయడం కాదు, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులలో పేరు రావాలి, అర్హులైన ప్రతి ఒక్కరికి మరి ఇల్లులు రావాలి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము.